తను దూరం చేసుకున్న ఆ బిడ్డకి కన్న తండ్రిని నేనే. ఓ బాబు కూడా ఉన్నాడు తెలుసా? ఆ బిడ్డ మీ బిడ్డ కాదు అని ఇదిగో దీని మీద ఒట్టేసి చెప్పగలరా? అసలు రాజాకి కరుణకి మధ్య అనుబంధం పెనవేసుకోవడానికి కారణం మీరేనని అమృతకి నూరిపోస్తాను. బాబాయ్ గారు అని గౌరవించే మిమ్మల్ని అసహ్యంగా తిట్టుకునే పరిస్థితికి తీసుకొస్తాను. చందు చనిపోయినా అమృతని చూసుకుంటూ ఆ బాధని మర్చిపోయారు కదా, ఆ బాధని మళ్ళీ గుర్తు చేస్తాను. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? దీనివల్ల నీకు వచ్చేదేంటి? ప్రతీకారం తీర్చుకోవడం వల్ల ఏ మనిషికైనా ఏమొస్తుంది? మనశ్శాంతి. మీ విషయంలో ఏం చేసినా నా పగ ప్రతీకారం తీరదు. నన్ను ఎంత నిర్లక్ష్యం చేశారు, అలాంటి మిమ్మల్ని ఊరికే వదులుతానా? చూడు, నిన్ను ఏ రోజు నేను నిర్లక్ష్యం చేయలేదు. నీకోసం నా భార్యని చందుని కాదని ఆ రోజు నీ ఇంటికొచ్చాను. తండ్రిగా నిన్ను అభిమానించాను. కానీ నువ్వు చేసిందేంటి? నేను ఎంత ప్రేమిస్తే నువ్వంత దూరమయ్యా. తప్పు నీ దగ్గర పెట్టుకొని నేను నిర్లక్ష్యం చేశానని ఎందుకు అనుకుంటున్నావు? నేను కోర్టుకెక్కి నలుగురిలో మీ పరువు తీస్తే ఆ రోజు లోకం ముందు మంచివాణ్ణి అనిపించుకోవడం కోసం నా దగ్గరకు వచ్చారు గాని నేనంటే ప్రేముండి కాదులే. చెయ్యాల్సినవన్నీ చేసి చాలా గొప్పవాళ్లాగా అందరి ముందు చలామణవుతున్నారు. మీ గురించి అందరికీ తెలియజేస్తాను. అమృత మిమ్మల్ని నిలబెట్టి కడిగేసేలా చెయ్యకపోతే నా పేరు భార్గవే కాదు. రెడీగా ఉండండి. ఎంత ద్రోహం చేశారు? కన్న బిడ్డలాంటి నా కాపురంలో చిచ్చు పెడతారా? ఆ కరుణని నా భర్త దగ్గరికి పంపించి ఆయన్ని నాకు కాకుండా చేస్తారా? ఇదే మీ కన్న కూతురైతే ఇలాగే చేస్తారా? అల్లుడికి ప్రేమతో ఆస్తులు రాసిచ్చే వాళ్ళని చూశాను గాని మీలా ఆడవాళ్ళని తార్చే మామగారిని మిమ్మల్ని చూస్తున్నాను. ఎందుకేనా నాకు దగ్గరుండి పెళ్లి చేశారు? మీలాంటి వ్యక్తిని బాబాయ్ అని పిలిచినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. నీది ఒక బ్రతికేనా? రేపు నిజంగా అమృతను నాశించుకుంటుందా? నా వల్లే తన కాపురం కూలిపోయిందని నమ్ముతుందా? అమృతను నశించుకుంటే నేను తట్టుకోలేను. ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ 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 కరుణ, 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 కరుణ. ఏమైంది? కృష్ణ గారికి హార్ట్ అటాక్ వచ్చిందంట, తీసుకొని వచ్చారు. కృష్ణ గారికా? అదేనే, నువ్వు కేర్ టేకర్ గా వెళ్తావు కదా, ఆ కృష్ణ గారికే.
డాడీ ఆంటీ మా డాడీ ఇప్పుడు నువ్వు ఆయన్ని ఓ పేషెంట్లా చూడాలే కానీ మీ డాడీలా చూడకూడదు. అలా ఉంటేనే ఆయనకి ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడుకోగలుగుతావు. మీ నాన్నగారు అనే ఆలోచన నీ మెదడులోకి వచ్చింది అంటే నువ్వు ఆయనకి ఏమీ చేయలేవు. అది కాదంటీ, డాడీకి ఇలా ఏం మాట్లాడకుండా ఇదిగో ఈ ఇంజెక్షన్ ఇవ్వు. ఇవ్వు ఇవ్వు. హలో, అవునా? ఎప్పుడు ఇప్పుడు ఎలా ఉంది? కాస్త చూస్తూ ఉండండి, నేను వెంటనే బయలుదేరుస్తున్నాను. థ్యాంక్ యూ. అమ్మాను, మీ తాతయ్యకి ఒంట్లో బాలేదంటమ్మా, హాస్పిటల్లో చేర్పించారు. ఏమైందంట డాడీ? మీ తాతయ్యకి హార్ట్ అటాక్ వచ్చిందంటమ్మా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు. అవునా? మమ్మీ, తాతని హాస్పిటల్లో చేర్పించారట. నాకెందుకో భయంగా ఉంది మమ్మీ. హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, ఏం భయం లేదులే. తాతయ్యకి ఏం కాదు. అమ్మాను, నేను కార్ తీస్తాను, మీరు తొందరగా వచ్చేసేయండి, హాస్పిటల్కి వెళ్దాం. ఏంటి మమ్మీ ఇంకా ఆలోచిస్తావు? పద హాస్పిటల్కి వెళ్దాం. పద.
తాతయ్య చాలా హెల్దీగా ఉండేవారు. ఉన్నట్టుండి ఇలా కావడం ఏంటి డాడీ? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. అసలు ఆయనకి హార్ట్ అటాక్ ఎందుకు వచ్చిందో. మమ్మీ, హార్ట్ అటాక్ వచ్చినా ఏం కాదుగా, మంచి ట్రీట్మెంట్ ఇస్తారుగా. తాతయ్యకి ఏం కాదుగా. ఏం కాదులే అను, నువ్వేం భయపడకు. చాలా యాక్టివ్గా ఉండే మనిషి, ఏమైందో ఏంటో. ఎంత బాగుంటే ఏం లాభం? మనందరం కలిసి ఆయన్ని ఈ పరిస్థితికి తీసుకొచ్చాం. అదేంటి మమ్మీ, మన వల్ల వచ్చిందంటున్నావేంటి? ఖచ్చితంగా మన వల్లే వచ్చింది. ఈ వయసులో ఆరోగ్యంగా ఉండాల్సిన మనిషికి అనవసరమైన టెన్షన్స్ అన్ని మనమే క్రియేట్ చేశాం. హాయిగా రెస్ట్ తీసుకోవాల్సిన వయసు ఉంది. ఏ టెన్షన్స్ లేకుండా చూసుకోవాల్సింది పోయి అన్ని టెన్షన్స్ ఆయన పడేలా చేశాం. కనీసం పెద్ద మనిషి ఉన్నాడు, ఆయనకి ఇలాంటివి తెలిస్తే బాధపడతారు అనే ఆలోచన ఉండుంటే తప్పుడు పనులు చేసి ఆయనకి ఈ పరిస్థితి రానిచ్చేవాళ్లే కాదు. ఏమో మమ్మీ, దేవుడి దయ వల్ల తాతయ్యకి ఏం కాకుండా ఉంటే అంతే చాలు. మన కుటుంబానికి పెట్టిన శాపం ఇంకా వదిలినట్టు లేదు. ఇంకా ఎంతమందిని ఇలా ఏడిపిస్తుందో ఏంటో. నా వల్ల మీకింత కష్టం వచ్చింది డాడీ. నా వల్ల అమృత జీవితంలో కలతలు వచ్చాయని మీరు నా మీద ఆవేశపడ్డం వల్లే మీకింత ప్రమాదం వచ్చింది. ఈ పాపం నాదే డాడీ, నాదే. తాతయ్య, తాతయ్య, మమ్మీ, తాతయ్య లేవడం లేదు. ఏమైందో సార్ చూడు మమ్మీ. డాక్టర్,
ఇప్పుడు అంకుల్కి ఎలా ఉంది? మైల్డ్ అటాక్. తొందరగానే హాస్పిటల్కి తీసుకొచ్చారు. ప్రమాదం నుంచి బయటపడినట్లే రాజా. భయపడాల్సిందే ఏం లేదు. ఆంటీ, తాత ఎప్పుడు స్పృహలోకి వస్తారు? ఎప్పుడు నాతో మాట్లాడతారు? ఇంకొంచెం టైం పడుతుందమ్మా. తొందరలోనే ఆయన కళ్ళు తెరిచి మాట్లాడతారు. డాక్టర్, బీపీ ఎక్కువగా ఉన్నట్టుంది. అవునమృత, అదే కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ కంట్రోల్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది. స్పృహలోకి వచ్చాక ఏం టెన్షన్ పడతారో అని ఇంకా అన్కాన్షియస్ గానే ఉంచా అమృత. అది నిజమేలే డాక్టర్. ఆయనకి స్పృహలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న ఒక్కో సంఘటన మరింత బాధను కలిగిస్తాయి. అవి తలుచుకొని కుమిలిపోవటం కంటే ఇలా స్పృహలో లేకుండా ఉండటమే మంచిదనిపిస్తుంది. హాయిగా ప్రశాంతంగా ఉండాల్సిన మనిషిని ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చారో చూడండి డాక్టర్. ఎప్పుడు ఎవరికి చిన్న ఇబ్బంది కూడా కలిగించని మనిషి, అందరినీ అభిమానించే మనిషి, నాకు తండ్రిలా అండగా నిలబడిన మనిషిని ఇలా చూడాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు. ఇదంతా చేసింది మేము. అందరూ మంచి కోరుకునే మనిషికి మనశ్శాంతి లేకుండా చేశాం. ఒక పని చేసేటప్పుడు ఎంతమంది దానివల్ల ఇబ్బంది పడతారో అని ఆలోచిస్తే ఈ ఇబ్బంది ఎవరికి రాదు. అలా ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? డాక్టర్, ఆయనకి ఏ లోటు రాకుండా చూసుకోండి. నేను బయట ఉంటాను. అమ్మాను, నువ్వు కూడా బయట వెయిట్ చేయమ్మా. మీ తాతయ్య గారికి ఏం కాకుండా నేను చూసుకుంటానుగా. వెళ్ళి. అమృత. ఓకే డాక్టర్, జాగ్రత్తగా చూసుకోండి. ఆ కరుణని మాత్రం ఇక్కడ ఉండనివ్వకండి. ఆయన కళ్ళు తెరిచి తనని చూస్తే మరింత టెన్షన్ పడతారు. మళ్ళీ పరిస్థితి మొదటికొస్తుంది. అలాగే అమృత, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి. చందు, చూసారా ఆంటీ, నేను కనిపిస్తే డాడీకి ప్రమాదమని ఎలా అంటుందో. కానీ ఏమంటే ఏముంది, నువ్వేం పట్టించుకోకు. వెళ్ళు. వెళ్ళి మీ డాడీ దగ్గర నువ్వే కూర్చో. ఆయన ఎప్పుడు స్పృహలోకి వస్తారు. నువ్వే దగ్గరుండి చూసుకో. వెళ్ళు. భార్గవి, భార్గవి, భార్గవి. ఏంటి, మళ్ళీ ఏదన్నా టెండర్ వచ్చిందా? టెండర్ కాదు, మీ నాన్నకి హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో చేర్పించారు. ఓహో, అంతేనా? అంతేనా అని అంత ఈజీగా అనేసేవేంటి భార్గవి? హార్ట్ అటాక్ వచ్చింది ఎవరు కొనుక్కుంటున్నావు? మీ నాన్నగారికి. వస్తే రాని. ఏ చచ్చిపోతాడనుకుంటున్నావా? పాపి చిరాయు అని అంత తేలిగ్గా చచ్చిపోలే. అలా పోయేవాడే అయితే
ఎప్పుడో పోయేవాడు. ఒకవేళ పోయినా నాకేం పెద్ద ఫీలింగ్ లేదు. ఆయన ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అసలు నువ్వు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు భార్గవి? ఎంతైనా ఆయన నీకు కన్న తండ్రి. చా, నువ్వు చెప్తే గానీ నాకు తెలియదు మరి. కన్న తండ్రి అయితే నాకేంటి? నా తల్లిని వదిలేసినప్పుడు తెలీదా? మా అమ్మ జైల్లో ఏడ్చినప్పుడు తెలీదా ఆ మనిషికి? హ, అలాంటి మనిషి గురించి నేను ఫీల్ అవ్వాలా? నాకేమంత అవసరం లేదు. అయినా నీకో విషయం తెలియదు కదా, ఆయనకి హార్ట్ అటాక్ రావడానికి కారణం నేనే. నువ్వా? ఆ, నేనే ఆ ముసలాడికి ఫోన్ చేసి కాస్త టెన్షన్ పెట్టాను. నీకు చందు మీద అస్సలు ప్రేమ లేదు, నువ్వు ప్రేమించినట్లు నటించావు అన్నాను. అమృతకి రాజాలకి పెళ్లి చేసింది నువ్వే, వాళ్ళ కాపురాన్ని కూల్చింది నువ్వే అని మరింత టెన్షన్ పెట్టాను. అంతే, ఆ మాటలతో ముసలాడికి టెన్షన్ పెరిగింది, దెబ్బకి హార్ట్ అటాక్ వచ్చింది. అవునా? నువ్వు ఆయన టెన్షన్ పెట్టి హార్ట్ అటాక్ తెప్పించావా? అవును, నేనే చేశాను. ఆయన్ని ఇబ్బంది పెట్టి హాస్పిటల్ పాలు చేయటం వల్ల నీకు వచ్చిందేంటి భార్గవి? మనశ్శాంతి. నా తల్లికి బ్రతికినంత కాలం మనశ్శాంతి అనేదే లేకుండా చేశాడు. అలాంటప్పుడు నేను మాత్రం ఆయనకి ఎలా మనశ్శాంతి నుంచుతాను? అమృత కాపురంలో చిచ్చు పెట్టారు అన్నందుకే ఆయనకి గుండె నొప్పి వచ్చిందే. నిజంగానే ఆ కరుణ వల్ల అమృత కాపురం కూలిపోతోంది. మరి దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుని షెల్టర్ ఇచ్చాడు. మరి రెచ్చగొట్టకపోతే ఎలా? నువ్వు కూడా వాళ్ళ కాపురం నాశనం కావాలని కోరుకుంటున్నావు కదా? ఆఫ్ కోర్స్, నా వల్లే వాళ్ళ కాపురం కూలిపోవాలి, అది నా టార్గెట్. కరుణ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోయింది, మళ్ళీ రాకుండా చెయ్యాలని ఆ ముసలాన్ని మరింత రెచ్చగొట్టాలి అనుకున్నాను. పాపం గుండె బాగా వీక్ అనుకుంటా, హార్ట్ అటాక్ వచ్చింది. వామ్మో, రేపు నాకేదైనా జరిగినా నువ్వు ఇలాగే ఉంటావా? నాతో బాగుంటే కనీసం ట్రీట్మెంట్ అయినా చేయిస్తాను, లేదంటే నీ కర్మకు నిన్ను వదిలేస్తాను. రేపు నా తండ్రికి నేనెవరో తెలుసునా, నా కొడుక్కి తెలుసునా, నేను శాశ్వతంగా దూరం అయిపోతానా? అంటే నీ కష్టాలకి కన్నీళ్ళకి ఆ దేవుడు ఎలాంటి ముగింపుచ్చాడో ఆయనకే తెలియాలి చందు. నా చందున నన్ను బ్రతికించింది, నా కూతురు బ్రతికే ఉంది.